చాలామంది వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలనుకుంటారు. కానీ అది స్లాబ్ ఇళ్ళకైతే కుదురుతుంది. కానీ రేకుల ఇళ్ళకి కుదరదనమాట. అది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కంప్లీట్ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే కావలి దగ్గర ఉన్న పక్కన చిన్న ఊరు పల్లెటూరు అనమాట. సిరిపురం అనే గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే మనం రేకుల ఇల్లు పైన అయితే మనం ట్యాంక్ అయితే సెట్ చేసుకోవాలనుకున్నాం. ఇదిగోండి 2 ఛానల్ అయితే ఆల్రెడీ బిగించున్నారు. ఈ ఛానల్ మీద వాళ్ళు పెడదాం అనుకున్నారు. కానీ ఇగో వర్షం ప్రభావం అందువల్ల వర్క్ అయితే ఇక్కడ డిలే అయింది. చూస్తున్నారా నీళ్ళు ఎలా ఫ్లోటింగ్ ఉన్నాయో. ఇది పైన పట్టి అనమాట. ఇది ఒక యూ షేప్లో ఉన్న ఐరన్ హెవీ టైప్. ఇది మనం మెజర్మెంట్ వేసాం. ఇది 1000 లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ అనమాట. ఇక్కడ పెట్టాల్సింది. ఇదిగోండి కటింగ్ మిషన్తో అయితే మనం కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇటు సైడ్ కూడా సేమ్ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాం. ఖచ్చితంగా అయితే కిందకైతే దింపాం అనమాట. దీన్ని ప్యాక్ చేసుకోవాలి నీట్గా. వర్షం అయితే చాలా రోజుల నుంచి పడుతుంది. వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోయాను. మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడు కూడా మనం ఇలాంటి పైన వేసుకునేటప్పుడు ఇలాంటి ఛానల్స్ మనకి కంపల్సరీ హెవీ సైజ్ అయితే వేసుకోండి. ఎందుకంటే పూర్తి బేస్ అనేది మనకి ఆ చుట్టుపక్కల ఎల్ షేప్లో ఉన్న గోడ మీద అయితేనే ఉంటుందన్నమాట. ఇది దాని పక్క రోజు వీడియో అనమాట. కిందంతా ఏదో ప్యాక్ చేశారు నీట్గా. ఇదిగోండి ఎలా ప్యాక్ చేస్తారు. దీని మీద అయితే మనం 1 ఇంచ్ థిక్నెస్ ఉండేది మన నాపరాలు అయితే వేసుకున్నాం. ఎందుకంటే సర్ఫేస్ అనేది మనకు ఫ్లాట్గా ఉంటేనే మనకి ట్యాంక్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి పగిలే ఛాన్స్ ఉంటుంది ట్యాంకు. ఇదిగోండి ట్యాంక్ లోపల అయితే మనం నిప్పల్స్ అయితే టైట్ చేసుకుంటున్నాం. ఇదిగోండి పైకి తీసుకొచ్చి అయితే మనం పెట్టుకున్నాం అనమాట. అసలు ఎలా ఉందో చూద్దామని. ఇదిగోండి వెనక పక్క గోడ మీదకి ఎక్కేటట్టు ఇటు సైడ్ వచ్చి ఇటు మూలకి బాగా అంచుకి లోడ్ ఎక్కువ దీని మీదకి వచ్చేటట్టు చేసాం అనమాట. ఇలా అయితే సెట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మేము ఫిట్టింగ్స్ కూడా మీరు చూడొచ్చు. అన్నీ మనం నీట్గా ఫిట్టింగ్ చేసాం. క్లీనింగ్కి అన్నీ కూడా బిగించేసాం. మనం ఆల్రెడీ ఛానల్లో ట్యాంక్ అనేది ఎలా బిగించుకోవాలో కంప్లీట్ ఒక వీడియో అయితే చేశాను. మీరు చూడకపోతే చూడండి. 1 ఇయర్ బ్యాక్ అయితే ఒకటి చేస్తాను. దాని తర్వాత కూడా రీసెంట్గా అయితే ఒకటి చేశాను. మీకు కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది వచ్చి మనకి ఓవర్ఫ్లో అంటే డైరెక్ట్గా కింద పడకుండా పైన మన క్లాంప్లు అయితే కొట్టి కిందకైతే దింపాయి అనమాట. 3/4 ఇంచ్ అనమాట. ఇదిగోండి మన క్లీనింగ్ 1 ఇంచ్ అయితే వేసేసాం. ఇటు సైడ్ వచ్చి మనకి 1.25 అంటే 1/1.25 అయితే లైన్ అయితే కిందకి దింపామన్నమాట. ఇదే మెయిన్. ఇది వచ్చి 3/4 ఇంచ్ మనకి అటు సైడ్ ట్యాంక్ ఉంది, మీకు కనిపించలేదు. చెట్టు అడ్డం ఉంది. ఆ చెట్టు పక్కన ట్యాంక్ వాటర్ ఇక్కడ దాకా అయితే పైకి అయితే ఎక్కుతున్నాయి. ఇది చాలా మంచి విషయం. మా ఊర్లో బోర్ డైరెక్ట్ మోటార్ల నుంచి నీళ్ళు వస్తున్నా కూడా ఒక ఫ్లోర్ కూడా ఎక్కువ, అంటే కొన్ని ఏరియాలు బట్టి. ఇదిగోండి సూర్యుడిని చూసి కూడా ఈ చాలా రోజులు అయితే అవుతుంది. ఎందుకంటే ఈ వర్షానికి ఈ చలికి తట్టుకోలేక ఇప్పుడైతే చూస్తున్నాను సన్ని. ఓకే, మీరు కూడా హాయ్ చెప్పుకోండి సన్కి. ఇంకా ఆడ వరకు వర్క్ అయితే ఓకే అయిపోయింది. ఇది వచ్చి మన కింద టాయిలెట్ అనమాట. ఇక్కడ చాలా రోజు నుంచి అయితే వీళ్ళు అన్నీ నీట్గా పెట్టుకున్నారు. ఇవన్నీ బిగించాలి. ఇంకో గాడైతే ఇది నీట్గా తీపిచ్చామన్నమాట. అంటే నేను ఇందాక చూపించాను కదా వాటర్ ట్యాంక్కి, దానికి లైన్ అనమాట. ఇది కింద నుంచి ఇదిగోండి క్లాంపులు అయితే ఫస్ట్ పైన అనుకున్నాం ప్లాను. పైన కన్నా కిందే బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నా లీకేజ్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకునేదానికి బాగుంటుంది అనుకున్నాం. అందుకని మనం కింద అయితే సెట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడికైతే మనం టీ అయితే వేసుకున్నాం. టీ వేసుకొని మనకి 2 సైడ్లకి వెళ్ళేటట్టు అయితే చేసాం. ఇదిగోటు 1 ఇంచ్ పైపు, ఒకటి 3/4 ఇంచ్ పైపు. 3/4 ఇంచ్ వచ్చి మనకి ట్యాంక్కి వెళ్ళే వాటర్ అనమాట. ఇదిగో వాల్ కూడా సెట్ చేసాం. కింద వచ్చి 1 ఇంచ్ అనమాట. పైనుంచి ట్యాంక్లో నుంచి కిందకు వస్తుంది. ఇదిగోండి ఇదైతే ఒక బాత్రూమ్ కనెక్షన్ అనమాట. ఇదిగోండి మొత్తానికి నీట్గా క్లాంపులు అయితే కొట్టేసి స్ట్రైట్గా అయితే తీసుకొని వెళ్తున్నాను. ఈ వాల్ అనే సొల్యూషన్ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి అట్లా ఇట్లా. ఎందుకంటే ఒక్కోసారి బ్లాక్ అయిపోయి పట్టేస్తుంది అది వెంటనే. అలాంటప్పుడు ఈ చూడు మా వాళ్ళు పని చేయడం ఫోన్ ఏడ పెట్టారు, ఇందాక ఆడే మర్చిపోయారు. ఇది అట్లా ఉంటుంది మన వాళ్ళతోటే. ఇదిగోండి వాల్ ఒకటి సెట్ చేసాం. పైన ట్యాంక్ ఫిట్టింగ్ మీకు నాకు చూపించాను సేమ్ అట్లాగే. ఇదిగోండి మనం లాంగ్ బెండ్లు ఎక్కువ యూస్ చేస్తాం, ఎందుకంటే వాటర్ ప్రెషర్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం డ్రైనేజీ లైన్ అనమాట ఇది. అంటే స్నానం చేసిన నీళ్ళు ఇవన్నీ పోవాలన్నమాట, కిచెన్లో నీళ్ళన్నీ. ఇదిగోండి ఫిట్టింగ్స్ సామాన్లన్నీ మనం మొత్తం సెట్ చేసుకున్నాం. అన్ని సింగిల్ సాకెట్ అయితే వాడుతున్నాం. నేను దీని గురించి కూడా నీకు చాలా వీడియోతో చూపించాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగోండి మనం నీట్గా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కిచెన్ లైన్ అనమాట, ఇది బాత్రూమ్. ఈ బాత్రూమ్ పక్కన నుంచి ఇలాగే అయితే మొత్తం లైన్ అయితే వెళ్ళొద్ది. ఇక్కడ నుంచి లెవెల్ వేసుకున్నాను. ఇదిగోండి కింద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అయితే మనం పెట్టుకొని ఇక్కడి నుంచి అడిగి 1 ఇంచు, అక్కడి నుంచి మనం ఎంత లెంత్ ఉంటే అంత లెంత్కి ప్రతి 10 ఫీట్కి 1 ఇంచ్ అయితే మనం మెజర్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నీట్గా అయితే వాటర్ అనేది నీళ్ళు పోతాయి అనమాట. ఎక్కువ పెట్టకూడదు, ఒకవేళ డ్రైనేజ్కి అయితే అసలు పెట్టకూడదు. నార్మల్కైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇదిగోండి దీన్ని
పక్క రోజు అనమాట ఇది. మనం అన్నీ సెట్ చేసుకున్నాం, మ్యాన్ హోల్ అన్నీ కట్టుకొని ఏ లైన్లో ఎంతెంత పోవాలో మొత్తం చేసుకున్న తర్వాత ఇదిగోండి వై అయితే వేసాం. ఇదే మ్యాన్ హోల్ లాగా యూజ్ అవుతుంది. బ్లాక్ అయిన రోజు వాటర్ పెట్టి ప్రెజర్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ కొట్టుకుని బయటికి అయితే వెళ్ళిపోతుంది. ఇదో దగ్గరలో ఇంకో వై పెట్టిన, అక్కడ దగ్గరలో ఇంకొక వై పెట్టిన, టోటల్గా 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.